ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అతిగా ఆలోచిస్తే మనకు తెలియకుండానే అలసిపోవడం, తలనొప్పి రావడం. ఆలోచనలోకి ఎంత పవర్ ఉంటుందో అనే దాని గురించి మన ఛానల్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓవర్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ మరియు మీకు ఎలాంటి బాధ ఉన్నా ప్రాక్టికల్ వేలో ఎలా మర్చిపోవాలో చెప్పాను. ఈ వీడియో మీకు అవసరం లేకున్నా, నచ్చకపోయినా సరే పూర్తిగా చూడండి. లైఫ్లో ఎప్పుడో ఒక్కసారైనా ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. అలాగే దీని అవసరం ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరే, టాపిక్లోకి వద్దాం. ఓవర్ థింకింగ్ అంటే కేవలం అతిగా ఆలోచించడం మాత్రమే అనుకుంటారు, కానీ దీని వెనుక ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. టైం వేస్ట్ చేయడంతో పాటుగా మనం నమ్మలేనటువంటి ఒక మానసిక రోగులుగా మార్చి చివరికి మనల్ని చావు దగ్గరికి తీసుకెళ్తుంది. ఆవులు, జంతువులు మనలా ఆలోచించవు కాబట్టే హార్ట్ అటాక్లు, అల్సర్లు, ఇప్పుడు మన పెద్దలు అనుభవిస్తున్న కీళ్ళ నొప్పులు వాటికి రావు. మీరు ఏ డాక్టర్ని అడిగినా చెప్తారు, అతిగా ఆలోచించడం, స్ట్రెస్ అవ్వడం ఇవి మిమ్మల్ని ఎంతలా ఎఫెక్ట్ చేస్తాయో. కేవలం అతి ఆలోచన స్ట్రెస్ చేసే ఎఫెక్ట్ గురించి ఏకంగా ఒక డాక్టర్ పుస్తకమే రాశారు. నేను చెప్పే మొదటి 2 విషయాలు చాలా శ్రద్ధగా వినండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం జీవించే ప్రతి రోజులో ఎన్నో సంఘటనలు, చేదు అనుభవాలు, మనకు నచ్చని ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. మీ జీవితంలో కూడా ప్రస్తుతం మీకు నచ్చని ఒక విషయాన్ని ఎదుర్కొంటూ ఉంటే, లేదా మీ గతంలో జరిగిన చేదు అనుభవాన్ని తలుచుకొని పదే పదే ఆలోచిస్తూ బాధపడితే ఈ మాటలు గుర్తుంచుకోండి. ఇలాంటి సమయంలో జీవితం మన వైపు గురి చూసి 2 బాణాలను వదులుతుంది. మొదటి బాణం మనకు నచ్చని ఒక ఇన్సిడెంట్, అది నొప్పితో ఉండేది. ఈ మొదటి బాణం మనకి ఎలా అయినా తగులుతుంది, దాని నుండి తప్పించుకోలేం. కానీ రెండో బాణం నుండి మనం తప్పించుకోవచ్చు. మొదటి బాణానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది రెండో బాణం ఎమోషనల్ ఆరో. అంటే తగిలిన మొదటి బాణాన్ని తలుచుకొని బాధపడాలా వద్దా అనేదే రెండవది. దీన్ని మనం తప్పించుకోవచ్చు, ఎందుకంటే పెయిన్ ఈస్ అన్అవాయిడబుల్, సఫరింగ్ ఈస్ ఆప్షనల్. మనకు జరిగే కొన్ని విషయాల్ని మనం మార్చలేం, వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. కానీ దానికి మనం సఫర్ అవ్వాలా వద్దా అనేది మన ఇష్టం, పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. లైఫ్ వదిలే పెయిన్ ఆరో మనకు ఖచ్చితంగా తగులుతుంది, కానీ ఎమోషనల్ ఆరోని మనకు తగలకుండా చూసుకోవచ్చు. మీకు గతం కలిగించిన బాధను అర్థం చేసుకొని ఇంతటితో మర్చిపోండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక ఎంటీ బోట్ లాంటి థాట్. మనం ఆలోచించే ఒక థాట్, సిచ్యువేషన్ ఎంటీ బోట్ లాంటిదే. అందులో ఏం ఉండదు, మనకు మనమే రియాక్ట్ అయి ఊహించుకుంటాం. గుర్తుంచుకోండి, మన ప్రమేయం లేకుండా మనల్ని ఏది ఎఫెక్ట్ చేయదు. వాటికి మనం అనుమతిస్తేనే బయటి ఆలోచనలు, సంఘటనలు మనల్ని ఇబ్బంది పెడతాయి. మన జీవితంలో కూడా ప్రైమ్ మూమెంట్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ టైంలో మనకి ఇవేవి గుర్తుకు రావు. నన్ను చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను లావుగా ఉన్న లాంటి విషయాలు ఆ సమయంలో అంతలా బాధించవు. ఇవి మన కెరీర్ ముందు, మనకు వచ్చే చేదు అనుభవాల ముందు ఎందుకో చాలవు. అది గుర్తుపెట్టుకోండి. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. అనవసరంగా ప్రతి చిన్నదానికి ఆలోచించకండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఈ వీడియోలో అయితే తిరిగి మరొక స్టఫ్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్. ఓపికతో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.